అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గౌంతిమేపల్లి గ్రామంలో వెలసి ఉండు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాట గంగమ్మ తల్లి జాతర వేడుకలు ప్రతి ఏటా వచ్చు ఉగాది రోజు రాత్రికి శ్రీ బాట గంగమ్మ తల్లి జాతర మొదలవుతుంది. ఊరేగింపుగా అమ్మవారి గెరిగిన తీసుకొచ్చి మరుసటి రోజు 5 గంటలకి ఆలయం చేరుకుంటుంది. ఆ వేడుకలను ఒకసారి వీక్షిద్దాం. कट्ठन लागेस्ते कोयला किती इतलं पण गिरते अरे अवसार దగ్గర నుంచి డబుల్ షాట్ మధ్యలో ఇట్లా వచ్చేది ఉగాది పండగ రోజు రాత్రిన శ్రీ బాట గంగమ్మ తల్లి గరిగ మెరవిని గౌంతిమేపల్లి గ్రామమంతా తిరుగుతూ మరుసటి రోజు ఉదయం 5 గంటలకి ఆలయానికి చేరుకుంటుంది. మరుసటి రోజు 5 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి సాయంత్రం అమ్మవారికి వారి కుటుంబం నుంచి దీపాలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అది ఒకసారి చూద్దాం. ఇలా ఉగాది రోజున రాత్రి శ్రీ బాట గంగమ్మ తల్లి కెరిగిని గౌంతిమేపల్లి గ్రామమంతా ఊరేగింపుగా తీసుకొచ్చి తదుపరి అమ్మవారిని ఆలయం ముందు కొలువు తీర్చి దీపాలు చెల్లించి వేడుకగా పండుగను జరుపుకుంటారు. తదుపరి మరుసటి రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను గొప్పగా జరుపుకుంటారు. 100 సంవత్సరాల మునుపు రఘుపతి గౌడు వారి కుటుంబం శ్రీ బాట గంగమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉగాది పోయిన రాత్రి నుంచి శ్రీ బాట గంగమ్మ తల్లి పండుగను అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వేడుకలు జరుపుతారు. అదేనండి గౌంతిమేపల్లి గ్రామ దేవత శ్రీ బాట గంగమ్మ తల్లి జాతర వేడుకలు. మరి మన ఎస్ఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఇచ్చి లైక్ కొట్టి షేర్ చేసి మీ కామెంట్స్ని తెలపండి. మీరు ఇచ్చే కామెంట్సే
నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఉంటాను. నమస్కారం.